మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్, బొల్లమల్లాది గారు, అంటే సరే మీ పార్టీ కొన్ని కామెంట్స్ అసెంబ్లీ నుంచి సెషన్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రియాక్షన్ వచ్చిందనుకోండి, మీరేమన్నా పూర్తి స్థాయిలో దాని మీద ఏమన్నా ఒక విశ్లేషణ ఏమన్నా ఉందా? ఏమనిపిస్తుంది బడ్జెట్ అని అంటే ఈ రంగాలను పర్టికులర్గా ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇది అంకెల గారడిగా మాత్రమే మిగిలిపోయింది తప్ప వాస్తవికత లేదు, ఇది ఆచరణ సాధ్యం కాదు అని అనేది ప్రజలకు అర్థమవుతోంది. ఆ రోజు హామీలు ఇచ్చారు, ఆ హామీల్ని అమలు పరచడానికి ఈరోజు బడ్జెట్లలో పెట్టాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మళ్ళీ అంచనాలతోని ఈరోజు బడ్జెట్ని అంకెల గారడిగా మార్చడం తప్ప ఇది ఆచరణలో సాధ్యమవుతుంది అనుకునడానికి వాస్తవానికి దగ్గరగా ఈ బడ్జెట్ లేదు. ఈరోజు వైద్య రంగాన్ని గాలికి వదిలేసారు, దళితులకి ఎస్సీ వర్గాలకి ఏదో మేము చేస్తామని అంటున్నారు, దానికి ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఇది అని చెప్పేసి ఎక్సైజ్ లాంటి శాఖ నుంచి మాకు 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ఆదాయం వస్తే దాన్ని ఇక్కడికి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎంతసేపు ఇవి ఎక్స్పెక్టెడ్ ఫిగర్స్ తోని అంకెల గారెడ్తోని బడ్జెట్ ని రూపొందించారు తప్ప ఇందులో ఆచరణ చేస్తారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఎవరైనా ఒకటే అంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఎవరైనా ఎక్స్పెక్టెడ్ అంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జనరల్గా రెవెన్యూ ద్వారా ఇంత ఆదాయం వస్తుంది, ఎక్సైజ్ ద్వారా ఇంత ఆదాయం వస్తుంది, సెంట్రల్ గ్రాంట్స్ ద్వారా ఇంత ఆదాయం వస్తుంది, పన్నేతర అనేది సరే అది మీరు అన్నట్టు రీచ్ కాకపోవచ్చు. యువత పెడదవ పట్టొద్దు, చెడు మార్గాలు పట్టొద్దు, దానికి మద్యపానం నిషేధం వహించాలని చెప్పేసి చెప్తున్న కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ నాయకులు మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు, డ్రగ్స్ అన్నారు కానీ మద్యపాన నిషేధం అన్న డ్రగ్స్ అన్నారు. నిషేధం కాదండి, నిషేధం కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్తున్న ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించడానికి ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ పెంచుకొని ఆ పెంచుకోవడానికి కూడా వాస్తవానికి దగ్గరగా అది కూడా రీచ్ కావట్లేదని కదా పోయినసారి మొన్న లాస్ట్ దాంట్లో వీళ్ళు అంచనా వేసిన దానికన్నా అంత స్థాయిలో ఎక్సైజ్ కూడా కొంత తగ్గిందనే చెప్పారు లెక్కలు గణాంకాలు. అంటే ఈ రోజు ఖర్చుల్ని పూడ్చుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలు ఏమి అవలంబిస్తున్నారు, ఏ మార్గాలను అవలంబిస్తున్నారు? సమాజానికి ఉపయోగపడేటివా, సమాజానికి ఉపయోగపడేవా, యువతను చెడగొట్టేటివా, యువతను బాగు చేసేటివా అనేది ఆలోచిస్తే దేని మీద దృష్టి పెట్టాలా? మీరు స్థిరాస్తి మీద దృష్టి పెట్టండి, ఆదాయాన్ని పెంచుకోండి. ఇతరాతర రాబడులు ఏవైతే ఉన్నాయో మామూలుగా మనకు ఆదాయం పెంచుకోవడానికి ప్రజలకి ఉపయోగపడేటివి ఏమున్నాయి ఆ వనరులు 10 ఏళ్ల కొనసాగింపే కదా అంటారు వాళ్ళు. ఇప్పుడు సడన్ గా కాదు కదా, 10 ఏళ్ల కొనసాగింపే కదా, ఏదైనా కొత్తదేం కాదు కదా అని వాళ్ళు. మరి అన్ని కొనసాగించండి, రైతు బంధు కొనసాగించండి, ఎవరు అన్నారు? పెన్షన్లు కొనసాగించండి. మీరు మామూలుగా 2000 అన్నారు కదా, ఇప్పటికి 2 నెలలు ఎందుకు ఎగ్గొట్టిరు, టైంకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉంది. నెల జీతాలు ఇవ్వటమే వచ్చేసారి నుంచి కష్టమవుతుందేమో, డిఆర్ మీరు అడగొద్దు, నిరసన రూపంలో 2 గంటలు మాకు ఎక్కువ చేయండి అని ఎందుకు అడుగుతున్నారు? అబద్ధాల పునాదుల మేము ప్రభుత్వాన్ని నడపమని అంటున్న వాళ్ళు, మరి ప్రభుత్వం వచ్చిందే అబద్ధ పునాదుల మీద, మరి దానికి నైతిక బాధ్యత ఏం వహిస్తారు? అబద్ధ పునాదుల మీదనే కదా మీరు అమలుకి నోచుకొని ఆచరణకి సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు చేత కావట్లేదు అని అంటున్నారు, లంకెల బిందెలు లేవు అంటున్నారు, లంకెల బిందెలు ఉన్నాయి అని చెప్పేసి, ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పేసి ఈ రోజు అర్థమవుతుంది అని అంటున్నారు. మరి ఈ అబద్ధపు పునాదుల మీద నిర్మించుకున్న ఈ సామ్రాజ్యానికి నైతిక బాధ్యత వహించి మీరు ఏం చేస్తారో కూడా ప్రజలకు జవాబుదారీతనంగా సమాధానం చెప్పాలి కదా. అది లేకుండా మామూలుగా ఈ రోజు కొనసాగింపు అంటే మేము చేసిన కార్యక్రమాలను కొనసాగించండి, మరి వాటిని కూడా సాధ్యం కాదు. రైట్, వస్తా మీ దగ్గరికి వస్తా. ప్రేమేంద్ర రెడ్డి గారు,